హాయ్ ఆల్, వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. బడ్జెట్ సెషన్స్ తర్వాత మనకు కొత్త వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దెన్ ఫిబ్రవరి మంత్ కూడా స్టార్ట్ అయ్యింది. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 1:20 అయింది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ట్రేడ్ అయితే మనం ప్లేస్ చేయలేదు. అండ్ ఈ వీడియో అన్నది మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ సిరీస్లో భాగంగా డే 6 తాలూకు వీడియో. సో ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 4 అవర్స్ నేనైతే ఇప్పుడు ఒక ఫ్రెష్ ట్రేడ్ని అయితే తీసుకున్నాను. సో ఎప్పుడైతే ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ తాలూకా హైని బ్రేక్అవుట్ చేసిందో, సో 115 క్యాండిల్ ఆ క్యాండిల్ తాలూకా హై దగ్గర నేనైతే నా ట్రేడ్ని అయితే తీసుకున్నాను. సో ఆప్షన్స్లో మీరు చూడొచ్చు, ఈ అట్ ద సేమ్ ప్లేస్ నేను ట్రేడ్ని అయితే తీసుకున్నాను. సో బ్రేక్అవుట్ దగ్గర అండ్ దెన్ సో నా స్టాప్ లాస్ వచ్చి ఆ ప్రీవియస్ క్యాండిల్ తాలూకా లో దగ్గర నేను స్టాప్ లాస్ని అయితే పెట్టుకున్నాను. ప్రాఫిట్ టార్గెట్ అయితే ఇంకా డిసైడ్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ నో నేను ప్రాఫిట్ టార్గెట్ అయితే ఎస్టర్డే ఒక లెవెల్ అయితే ఉంది వేర్ కాస్త రిజెక్షన్స్ అన్నవి చూపించాయో అక్కడ వరకు అయితే ప్రాఫిట్ టార్గెట్ అనేది తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇది నేను తీసుకున్న ట్రేడ్. ఆల్మోస్ట్ 1 o'clock తర్వాత తీసుకున్న ట్రేడ్. జనరల్గా నేను ఇట్లాంటి టైంలో న్యూ ట్రేడ్స్ ప్రిఫర్ చేయను, బట్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి నేను తీసుకున్నాను. స్టాప్ లాస్ కొన హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. సో మన రూల్ ప్రకారం నాకు ట్రేడ్ అయితే దొరికింది, నేను దాన్ని అయితే తీసుకున్నాను. ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఎట్లాంటి రిగ్రెట్ అయితే ఉండదు. చాలామంది ఇక్కడ ట్రేడర్స్ నేను ఇక్కడ నార్మల్గా చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు వెంటనే జంప్ అయ్యి ట్రేడ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మార్నింగ్ 9:30 9:15 ఓపెన్ అయిన వెంటనే. బట్ నేను ఇక్కడ ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ట్రేడింగ్లో మనకు కావాల్సింది పేషెన్స్. సో కొన్నిసార్లు రోజు మొత్తం ఉన్నా సరే మనకి ఎటువంటి ట్రేడ్ దొరకదు. యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ మీ క్యాపిటల్ అయితే మీరు ప్రిజర్వ్ చేసుకున్నారని చెప్పేసి మీరు ఒక హ్యాపీనెస్తో ఉండాలి. సో ఫర్దర్గా ఈ ట్రేడ్ ఏమవుతుందన్నది చూద్దాం. ఎండ్ వరకు అయితే తప్పకుండా ఈ వీడియోని చూడండి. థ్యాంక్ యూ. సో మార్కెట్ అయితే కొంచెం నెగిటివ్ సైడే చూపిస్తుంది. మన బ్రేక్అవుట్ తర్వాత టైం ఆల్మోస్ట్ 2 PM అయ్యింది. సో మీరు చూడొచ్చు, మార్కెట్ మన బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇచ్చిందో దాని తర్వాత వరుసగా 2 క్యాండిల్స్ అయితే మాత్రం రివర్స్ కిందకైతే రావడం జరిగింది. సో మన స్టాప్ లాస్ అయితే మాత్రం స్ట్రాంగ్గానే మనం పెట్టుకున్నాం. ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ క్యాండిల్లో. సో అక్కడ వరకు వస్తే మనమైతే మన ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాము. బట్ నాకు దీంట్లో రిగ్రెట్ అయితే లేదు, కానీ ఓన్లీ థింగ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నానేమో అనిపిస్తుంది. మేబీ ఒక 1 లాట్ తగ్గించి తీసుకోవాల్సింది. ఇప్పుడు కొంచెం క్వాంటిటీని అయితే నేను ఎక్కువ తీసుకున్నాను అన్నది మాత్రం ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్, ట్రేడ్ తీసుకున్న విధానం కావచ్చు, రూల్ కావచ్చు, ఆ ఎగ్జిక్యూషన్ కావచ్చు, అందులో అయితే మాత్రం నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ ద వే నేను మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేయడం కావచ్చు, అండ్ దెన్ ఫైనల్గా బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకోవడం కావచ్చు. ఆ విధానం అన్నిటిలో కూడా నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. సో జనరల్గా మీ అందరికి తెలిసి ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను 245కి క్లోజ్ అయితే చేసేస్తాను ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నది డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కూడా నేను 245కి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎయిదర్ ట్రేడ్ అయినా డైరెక్ట్గా క్లోజ్ అయినా చేసేస్తాను, లేదంటే ఆ లెవెల్ దగ్గరికి అయితే స్టాప్ లాస్ అనుకుని ట్రైల్ చేసుకొని ఇంక వెళ్ళిపోతాను. సో ప్రజెంట్ అది నా ప్లాన్. సో ఫర్దర్గా ఈ ట్రేడ్ నేను ఎలా క్లోజ్ చేస్తాను అన్నదైతే మీరు వీడియోలో మీకు తెలుస్తుంది. సో చివరి వరకు అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. టైం అయితే 2:45 దాటిందండి. సో లాస్ట్ 2:15 క్యాండిల్ ఏదైతే ఉందో అది 2:45 క్లోజింగ్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు, ప్రైస్ అన్నది అక్కడే సైడ్ వైజ్గా ఉండిపోయింది. పైకి కిందకి ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు. ఆ కిందన బేస్ అయితే ఒకటి ఫామ్ చేస్తుంది. సో మనం ప్రజెంట్ ఈ విక్స్ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడికి మన స్టాప్ లాస్ని అయితే పెట్టేసుకుందాం. సో నేను ఇంతకు ముందుగా చెప్పినట్లుగా 2:45కి ఏదైతే నేను ట్రేడ్ అయినా క్లోజ్ చేసేస్తాను, లేదంటే స్టాప్ లాస్ని అయినా ట్రైల్ చేసుకుంటూ ఇంకా వెళ్ళిపోతాను దగ్గరికి, ప్రైస్ కరెంట్ మూవ్ అవుతున్న దగ్గరికి. సో అదేవిధంగా నేను నా స్టాప్ లాస్ని అయితే ఇప్పుడు క్లోజ్గా మూవ్ చేశాను. సో ఇది గనక వచ్చి మా స్టాప్ లాస్ హిట్ అయితే ఫైన్, లేదు నేను చెప్పినట్లుగా లేదు ఒక్కొక్కసారి డ్రాస్టిక్గా మూమెంట్స్ ఇస్తూ అప్ సైడ్కి మూమెంట్, ఇప్పుడు ఏదైనా అప్ సైడ్కి మూమెంట్ ఏమైనా వస్తే సో కొంచెం లక్కీ, అండ్ దెన్ మనం కాస్ట్ టు కాస్ట్ అయినా సరే ఈ ట్రేడ్ అయితే తీయడానికి అయితే ట్రై చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ ఓకే, ఎందుకంటే డ్రాస్టిక్గా మన ఒరిజినల్ స్టాప్ లాస్ వరకు అయితే ట్రేడ్ రాలేదు.
సో ఇక్కడే సైడ్ వేస్గా ఉంది. సో నేను అందుకే నా స్టాప్ లాస్ అయితే నేను ట్రైల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ అయితే ఇండెక్స్ లెవెల్‌లో ఇది గనక ఏదైతే హై ఫార్మ్ చేసిందో ఈరోజు అదే హై దగ్గరికి మరోసారి వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఇన్ కేస్ ఒకవేళ వెళ్తే ఆ సినారియో వస్తే మాత్రం సో నేను అక్కడ నా ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇంకోసారి ఆ హైని టచ్ చేస్తే అక్కడ మళ్ళా సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. డే హై కాబట్టి. సో అట్‌లీస్ట్ అంతవరకు అయినా వెళ్ళే ఛాన్స్ ఉంటే మాత్రం అక్కడ నా ట్రేడ్‌ని అయితే షూర్‌గా క్లోజ్ చేస్తాను ఈరోజు. చూద్దాం ఇది మన స్టాప్ లాస్ హిట్ అవుతుందా? లేదంటే ఆ హైక్ మరోసారి వెళ్తుందా అన్నది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో అండ్ ఆల్సో మనకి ట్రేడింగ్ అయితే 3:14కి క్లోజ్ అయిపోతే ఇంకా 3:15 వరకైతే ఉండాల్సిన పని లేదు. 3:15 వరకు ఉంటే మనం ట్రేడ్‌ని క్లోజ్ చేయడానికి అవ్వదు. ఆ బ్రోకర్ సైడ్ నుంచి వాళ్ళే క్లోజ్ చేస్తారు. సో ఆఫ్టర్ 3:00 మనకి ఒక హ్యూజ్ షార్ప్ ఫాల్ అయితే కనబడుతుంది. సో మనం ఇందాక మూవ్ చేసిన దానికన్నా కొంచెం ఫర్దర్‌గా నా స్టాప్ లాస్‌ని మళ్ళా మూవ్ చేశాను. సో మాక్సిమం అది హిట్ అయితే అవ్వబోతుంది. సో ఈ ట్రైలింగ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ నేను ఒక 5K వరకైతే నేను సేవ్ చేసి ఉంటానని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదొక షార్ప్ ఫాల్. మేబీ ఇది 3:15 వరకు కూడా ఈ ఫాల్ అన్నది కంటిన్యూ అవ్వచ్చేమో. మన స్టాప్ లాస్ అయితే ఇంకా హిట్ అయిపోయింది. సో మనం వెంటనే మన రిమైనింగ్ క్వాంటిటీ ఏదైతే బై ఆర్డర్ ఉందో దాన్ని కూడా నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఓవరాల్‌గా మనకి ఈరోజు అరౌండ్ 5K వరకు లాస్ అయితే వచ్చింది. దట్ ఈస్ ఫైన్. అబ్సల్యూట్‌లీ ఫైన్. మన ప్రాసెస్ ఫాలో అయ్యాం. స్టాప్ లాస్‌ని ఖచ్చితంగా పెట్టుకున్నాం. అండ్ దెన్ డే క్లోజ్ అయ్యే టైంలో మన స్టాప్ లాస్‌ని ట్రైల్ చేస్తూ వెళ్ళాం. అండ్ ఈవెన్ మార్నింగ్ నుంచి కూడా ఆల్మోస్ట్ 4 అవర్స్ వరకు వెయిట్ కూడా చేశాను. ఆ సెటప్ వచ్చే వరకు కూడా వెయిట్ చేశాను. నేను ఎక్కడ తొందరపడలేదు. లేదంటే లాంగ్ టర్మ్‌లో మనం ట్రేడ్ చేయాలంటే సో ఈ విధమైన రూల్స్ అన్నది పాటించడం అన్నది తప్పనిసరి. అండ్ టుడే ఐ టిక్డ్ ఆల్ ద బాక్సెస్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏదైనా లెర్నింగ్ ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ దెన్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ వీడియోస్, డైలీ ట్రేడ్స్, దాని మీద అనాలిసిస్, నా మైండ్ సెట్ ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దిస్ టైమ్ అండ్ సీ యూ టుమారో. బై.